ఈరోజు మీరు న్యూస్ పేపర్ చదివారా? చదివితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకప్పుడు మనం ఉదయం నిద్ర లేవగానే కాఫీతో పాటు న్యూస్ పేపర్ కనిపించకపోతే అది ఒక అసాధారణం. కానీ నేడు న్యూస్ పేపర్స్ అరుపు వినిపించడం లేదు. పత్రికల పతనం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూస్ పేపర్ అంటే ఒక పరిపూర్ణ సమాచారం. బ్రిటిష్ కాలం నుంచే పత్రికలు మన దేశంలో ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చాయి. మెయిన్గా ది హిందూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ పేపర్స్ ప్రజల నమ్మకాన్ని పొందాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. పత్రికలు మాత్రం మారలేకపోయాయి. 1990లో ఒక ఇంటికి సగటుగా 2 న్యూస్ పేపర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఊసు కనిపించడం లేదు. అసలు ఏం జరిగింది? పదండి క్లియర్గా తెలుసుకుందాం. స్టెప్ 1, టెక్నాలజీ డామినెన్స్. అవును, ఈజీ యాక్సెస్, ఫ్రీ న్యూస్, పుష్ నోటిఫికేషన్లతో డిజిటల్ మీడియా పత్రికలకు మెయిన్గా మారిపోయింది. అందరికంటే ముందుగా తెలుసుకోవాలనే ఆకాంక్ష పేపర్ పైన కంటే మొబైల్లోనే ఎక్కువ స్పీడ్గా కనిపించింది. ఒక క్లిక్లో ప్రపంచంని చేతిలో ఉంది. కానీ పత్రికలు మాత్రం నెమ్మదిగా నడుస్తున్న ఒక ఆర్డినరీ బస్సుల్లా మారిపోయాయి. నెంబర్ 2, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ. నిజానికి న్యూస్ పేపర్స్కు ఆదాయం ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ నుంచే వస్తుంది. కానీ బ్రాండ్లు ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్కి మారిపోయాయి. జనరేషన్ గ్యాప్. అవును, నిజానికి ఇప్పటి జనరేషన్కి పేపర్ ఓ బోరింగ్ మీడియాలా కనిపిస్తుంది. చదవడానికి ఎవరికీ ఓపిక లేదు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండిపోయాయి. పత్రికల్లో పేజీలు తిరిగేయడానికి ఆసక్తి లేదు. కంటెంట్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో కావాలని అందరూ కోరుకుంటున్నారు. 10 ఏళ్ల కిందట పత్రిక ఒక వింతేమీ కాదు. ఇప్పటి తరానికి అది ఒక వింతలా కనిపిస్తుంది. ఇంకొకటి పాండమిక్ ఇంపాక్ట్. 2020లో వచ్చిన కరోనా పత్రికలపై గట్టి దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. అన్ని ఇంట్లోకి కాగితం ద్వారా వైరస్ వస్తుందని భావించారు. చాలామందిలో అప్పటి నుంచి పేపర్ డెలివరీని ఆపేశారు. కోవిడ్ తర్వాత పత్రికా సర్క్యులేషన్ 35% వరకు తగ్గింది. ఇంకొకటి ఫేక్ న్యూస్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు న్యూస్ పేపర్ అంటే చాలా నమ్మకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓ పార్టీ సంబంధించిన న్యూస్ పేపర్స్లా మారిపోయాయి. ఆరోపణలతో ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయింది. పత్రికలు న్యూస్ చెబుతున్నాయా లేక ఒక పార్టీని ప్రమోట్ చేస్తున్నాయా అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. అయినా పత్రికలు పూర్తిగా మాయమవ్వలేదు. ఇంకా చాలా ఇళ్లలో ఇప్పటికీ న్యూస్ పేపర్స్ డెలివరీ అవుతూనే ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ పేపర్ చదవడం ఓ మానసిక సాధనలా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు, పెద్దవారు, మంచి పాఠకులు ఇప్పటికీ పేపర్ను నమ్ముతున్నారు. న్యూస్ పేపర్లు మాయమవుతున్నాయా? ఖచ్చితంగా కాదు. కానీ వాటికున్న డిమాండ్ మాత్రం డిజిటల్ దాటికి తల వంచింది. ఇది ఒక మార్పు కాదు, ఓ యుగానికి ముగింపు. మీరేమంటారు? పత్రికలు మళ్ళీ పునఃప్రారంభం అవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.